గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం చిల్లీ చీజ్ పాస్తా చేసుకుంటాం. దానికి కావాల్సిన పదార్థాలు పాస్తా ఫస్ట్ నేను కుక్ చేసుకున్నాను. ఉప్పు వేసేసి బాయిల్ చేసుకోవాలి 80% వరకు. ఆ తర్వాత దానికి స్వీట్ కార్న్, ఆనియన్స్, నేనైతే ఫ్రోజన్ స్వీట్ కార్న్ తీసుకున్నానండి. మీ ఇష్టం ఫ్రెష్ ఉంటే తీసుకోవచ్చు. కొంచెం గ్రీన్ చిల్లీస్, క్యాప్సికమ్ గ్రీన్ తీసుకున్నాను, నా దగ్గర ఎల్లో రెడ్ లేవు. కొంచెం గార్లిక్, పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, మైదా, చీజ్, బటర్, ఆరిగానో, పాలు, సాల్ట్. ప్యాన్లో స్టవ్ వెలిగించుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్, బటర్ వేసుకున్న తర్వాత కొంచెం గార్లిక్ వేడెక్కిన తర్వాత కొంచెం సాటే చేస్తూ ఉండాలి. కొంచెం తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఇది బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత క్యాప్సికమ్ యాడ్ చేసేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా కొంచెం ఉడికిన తర్వాత స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసేసుకోవాలి. కొంచెం బాగా కలుపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ ఉప్పు వేసేసుకోవాలి. అది కొంచెం మగ్గిన తర్వాత సిమ్లో కొంచెం మగ్గిన తర్వాత ఉడికినాయండి కొంచెం ఇది. దీని తర్వాత మనం కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం మిరియాల పొడి, కారం తగినట్టు వేసుకోండి. తర్వాత ఆరిగానో అన్నీ వేసి కలుపుకోవాలి. ఉడికిన మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని ఇంకో కడాయిలో మనం సాస్ తయారు చేసుకుందాం. ఇంకో కడాయిలో మనము బటర్ వేసుకున్నాం కదండి. ఆ బటర్ కరగక ముందే కొంచెం మైదా వేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకొని కలుపుతూ ఉండాలి. సిమ్లోనే చేస్తూ ఉండాలండి. అప్పుడే అది అడుగంటకుండా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం మనం చల్లని పాలు కొంచెంగా యాడ్ చేస్తూ ఉండాలి. లమ్స్ కట్టుతూ ఉంటాయి అన్నమాట. అంతలో పర్వాలేదు, తిప్పుతూ సాస్ లాగా చేస్తూ ఉండాలన్నమాట. లేదా థిక్ సాస్ లాగా వచ్చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు చీజ్ వేసేసుకోవాలి.
ఇట్లా థిక్ క్రీమ్ రాగానే మనం ఏం చేయాలంటే ఇది ఉడికించుకున్న కార్న్, పాస్తా, తిప్పుకుంటూ ఉండాలి. ఇట్లా కలుపుతూ సిమ్లోనే కలుపుతూ ఉంటే యాడ్ చేసుకుంటే ఇంకా కొన్ని మనం వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మోజరెల్లా చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి నా దగ్గర లేవు ఇంకా, సో ఉట్టి చీజే చేశాను. సో ఇది ఇంకా అయిపోయినట్టే, చిల్లీ చీజ్ పాస్తా అయిపోయింది. థ్యాంక్ యూ అండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.